తూర్పు దేశపు జ్ఞానులు హెరోదు రాజును అడిగినప్పుడు వాడు యూదయ, యెరూషలేము, ఆ యొక్క ప్రాంతాలంతా కూడా ఆ రాజు ఎక్కడున్నాడు అన్న సంగతి 2 ఏళ్ల లోపులో బిడ్డలందరినీ కూడా వెతికినాడు. కానీ దొరకనందున 2 సంవత్సరముల లోపు మగబిడ్డలందరినీ శిరచ్ఛేదము చేసి ఖండించి వారిని లోయలో పడవేసి ఉన్నారు. ఆ యూదుల రాజు చచ్చాడు, ఇక యూదుల బాలురులే లేరు అని గొప్పలు పోతున్న ఈ యొక్క హెరోదు రాజు గర్వాన్ని అణిచే సమయం ఆసన్నమైంది. అందుకని యెహెజ్కేలుకు ప్రవచనం ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీలు ఇక ఎవరు లేరు, ఇశ్రాయేలీలకు సువార్త ప్రకటించేవారు లేరు, పరిశుద్ధులు లేరు, పవిత్రులు లేరు, దేవుని యొక్క ముద్ర కలిగిన వారు లేక దేవుని యొక్క ప్రవచనము చెప్పేవారు లేరు అనుకున్న సమయంలో ప్రభు గొప్ప కార్యం చేయబోతూ ఉన్నాడు. ఆయన నరపుత్రుడా జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము. ప్రభుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వీరి మీద ఊపిరి విడుము. యెహెజ్కేలుకు ఆజ్ఞ అయింది. ఆ విధంగా ఆయన ఆజ్ఞాపించినట్టుగా యెహెజ్కేలు ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. ఎండిన ఎముకలలోకి ఆ యొక్క జీవాత్మ వచ్చి వారు సజీవుల లేచి లెక్కింపసక్యము కాని మహాసైన్యమైపోయి ఉన్నారు. నా ప్రియమైన వాళ్ళారా, వీరిని ఆ ప్రభు తిరిగి యెరూషలేమునకు ఇశ్రాయేల్ వారందరి ఎదుటికి పంపిస్తాను అని అంటున్నాడు. అప్పుడు ఆయన నాతో ఇట్లనను, ఈ ఎముకలు ఇశ్రాయేల్ అందరినీ సూచించుచూ ఉన్నవి. వారు మన ఎముకలు ఎండిపోయాను, మనము అయిపోతుమి అని అనుకొంచున్నారు. కాబట్టి ప్రవచనమెత్తి ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరిచెదను, సమాధుల్లో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. రిజరెక్షన్, ఆ ప్రభు తిరిగే ఎముకలకు జీవాత్మను పంపిస్తూ ఉన్నాడు. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధుల్లో ఉన్న మిమ్మును బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింప చేసేదానని మీరు తెలుసుకుంటారు. యెహోవానగు నేను మాట ఇచ్చిన దానిని నెరవేర్తునని మీరు తెలుసు.